సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముట్టడికి యత్నించిన నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి కేటీఆర్కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. వైస్ చైర్మన్పై వచ్చిన వివిధ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలపై అధికారులు వెనకడుగు వేయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఈ ఆందోళనలో బీజేపీ పట్టణ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గాల్లో ఉన్నటువంటి కేటీఆర్ గల్లీలలో కూర్చుండి ప్రజలకు మొదటి స్థానిక ఎలక్షన్లలో నేను గతంలో మంత్రిని కాదు, ఇప్పుడు నేను సిరిసిల్లకి ఎమ్మెల్యేని కాదు, మీ అందరికి సేవ చేయడం కోసం వచ్చిన ఒక కౌన్సిలర్ గా మిమ్మల్ని నేను ఓట్లు అడుగుతున్నా. ఇప్పుడు మీరు వేసే ఓటు నాకు ఎమ్మెల్యే కోసం కాదు, కౌన్సిలర్ కోసమే. ఇప్పుడు మీరు నాకు ఓటు వేస్తే నేను కౌన్సిలర్ చేసే పనులన్నీ చేస్తా అని గల్లీకి తిరిగి హామీ ఇచ్చుకుంటా వచ్చిన విషయం సిరిసిల్ల ప్రజలందరికీ తెలిసిందే. అయ్యా కేటీఆర్ గారు, ఇప్పుడు ఇదే సిరిసిల్ల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి ఏంది కనబడతలేదా? మీకు తెలియకుంటే సిరిసిల్లలో చీమ కూడా చిటుక్కుమన్నదా అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న మీ ప్రజాప్రతినిధులు మీ పేరు చెప్పి పెద్దసారికి అన్నట. మరి పెద్దసారి అంటే వీళ్ళందరికీ మీరే కదా, పెద్దసారికి ఇవ్వాలని
ఎక్కడ నూతనంగా నిర్మాణం చేస్తే అక్కడికి అధికారులను పంపించడం, అప్పుడు మధ్యలో బేరసారాలు చేసుడు, లక్షల రూపాయలు దండుకోవడం. ఏడ సిరిసిల్లలో ఒక షాపింగ్ మాల్ ఇద్దరు బతుకుదెరువు కోసం పెట్టుకొని 10 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని నడిపిస్తే 60 అడ్డంపుల్లో పెట్టడం, వాళ్ళ దగ్గర వసూలు చేసుడు. ఏమన్నా కొత్తగా బతుకుదెరువు కోసం ఇంత పండ్ల దుకాణం పెడితే అక్కడికి పోవుడు. అరే ఏం జరుగుతుంది? 10 ఏళ్ళు దోసుకున్నావు చాలలేదా? సిరిసిల్ల ప్రజలను పిప్పి చేస్తావా? నీ అభివృద్ధి ఏంటో మనకు తెలియదా? సిరిసిల్ల ఒక చిన్న చినుకు పడితే నీ అభివృద్ధి అక్కడ సిరిసిల్ల బస్ స్టాండ్ లో కనబడుతుంది. ఒక్కసారి ఈ కౌన్సిల్ వచ్చి 5 నెలలు అవుతుంది. నీకు ఇక్కడికి అట్టే మున్సిపాల్లో ఒక చైర్ ఉంటుంది కదా, అధికారులందరూ నీ కన్సర్నల్లోనే ఉన్నారు కదా. వచ్చినాక సిరిసిల్లలో అయ్యో వానలు వస్తున్నాయి, లేకుంటే ఇన్ని రోజుల్లో ఏం జరిగింది, అభివృద్ధి మీద కనీసం అంటే కనీస సమీక్ష పెట్టే సోయి లేదా ఎమ్మెల్యే సాబ్? పోని నీకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది, నీకు ఆఫీస్కి రావాలంటే నామోషి అనిపిస్తుంది కావచ్చు. మరి నీ క్యాంప్ ఆఫీస్కి అయినా అధికారులను పిలిపించుకొని మాట్లాడినావు ఒక్కసారి లేదు. మొన్నటి దాకా భూముల కబ్జా చేసుకున్న వాళ్ళని కాపాడుకున్నావు. ఇప్పుడు మళ్ళా ఈ సిరిసిల్ల మున్సిపల్లో జరుగుతున్న అవినీతిని కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉన్న అధికారులను నీ పార్టీ ఆఫీస్కి పిలిపించుకుంటున్నావా? మరి చీకటి కోణంలో ఏం మాట్లాడుతున్నావయ్యా? ఒక్కటే చెప్తున్నాం, ఈ బెదిరింపు రాజకీయాలు బంద్ చేయి. ఆల్రెడీ ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పిర్రు. సరే నువ్వు గల్లీకి వచ్చి నేనే కౌన్సిలర్ అని చెప్పేసి మరీ ప్రజలను అడిగినవు. సరే ఇక్కడ ప్రజల కష్ట సుఖాలు ఎవరికి చెప్తామంటావు? నువ్వు క్యాంప్ ఆఫీస్ లో దొరకవైతే హైదరాబాద్కేమో మా ప్రజలు రాలేకపోయేది. నీ నాయకులు, నీ అనుయాయులు, ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, మీ పార్టీ సభ్యులు అందరూ కలిసి ప్రజలను దోచుకుంటుంటే అలా కాపాడేనా నువ్వు? అయ్యా ఎమ్మెల్యే గారు, సవాలు దోచుకున్న కాడికి ఏడబెట్టుకుంటావా ఇన్నిగానో పైసలు? 10 ఏళ్ళ నుండి దోచుకున్నావు. ఒక్కడే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీ వైస్ చైర్మన్ మీద వచ్చినటువంటి ఆరోపణలకు వెంటనే ఆయనతో రాజీనామా చేయించాలి. నువ్వు వెంటనే ఆయనతో రాజీనామా చేయించాలి, లేదంటే నీ రాజీనామా దాకా కూడా ఈ ప్రయాణం కొనసాగుతుంది. దయచేసి సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఒక్కసారి వీళ్ళ ఆగడాలను గమనించగలరు. ఎవరన్నా ముందుకొచ్చి చెప్తే వాళ్ళని పోయి బెదిరించుడు. మొన్న డబుల్ బెడ్రూమ్ లో కోతారట, వీళ్ళు తీసుకున్న పైసల గురించి చెప్తే ఆయనతో ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఎలా కొడతామని బెదిరిస్తారట. సామాన్య ప్రజలయ్యా, వాళ్ళని ఎందుకు ఇంతగానో బెదిరిస్తారు? మీ దోపిడీకి అడ్డు అదుపు లేదా? సిరిసిల్ల మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ అవినీతిని వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ విచారణ చేపట్టి ఈ ఉన్న రాజీనామా వైస్ చైర్మన్ తోని రాజీనామా చేయించి ఇది కేటీఆర్ పాత్ర ఏముందో కూడా ఇందులో తీయాల్సిందే. లేదంటే ఈ బీఆర్ఎస్ నాయకులు ఎంబడ భారతీయ జనతా పార్టీ కంపల్సరీ పడుతుంది. వాళ్ళ అరాచకాలను అన్నింటినీ బయటికి తీస్తామని హెచ్చరిస్తున్నాం. మరొక్కసారి మా ప్రధాన డిమాండ్, ఈ మున్సిపాల్లో జరుగుతున్న అవినీతికి ముఖ్య కారకుడైనటువంటి వైస్ చైర్మన్ దార్ల సందీప్ గారు వెంటనే రాజీనామా చేయాలి. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై బోలో భారత్ మాతాకి.